ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. బ్రహ్మకు 1000 యుగములు ఒక పగలు, 1000 యుగములు ఒక రాత్రి. ఆ రెండునూ కలిసి ఒక దినము. రాత్రివేళ జగత్ సృష్టి చేయు బ్రహ్మ నిద్రించును. రాత్రి గడిచి బ్రహ్మ నిద్ర నుండి మేల్కొన్న తర్వాత బ్రహ్మచే సృష్టించబడిన లోకము 14 మనువులు పరిపాలన కాలముగా సాగును. ఒక మనువు 70 ఒక యుగములు పాలించును. ఇట్లు భూమిని పాలించడి మనువు 14 గడుచునంత వరకు బ్రహ్మ పగలు సాగుచుండును. ప్రతి మన్వంతరమునందును భూమిని పాలించు రాజులుగా మనువంశం నందు రాజులు జన్మించుచుందురు. ఋషులు, దేవతలు, ఇంద్రులు కూడా ఒక్కొక్క మనువు పరిపాలకాలమున వేరువేరుగా పుట్టుచుందురు. వారందరూ ప్రతి మన్వంతరమున ఒక్కసారే బయలువెడలి పరిపాలించుచుందురు. ఇట్లు బ్రహ్మ పగటివేళ చేయు సృష్టి ప్రతిదినము చేయును కనుక చతుర్ముఖుడు చేయు సృష్టి దైనందిన సృష్టి అందురు. ఈ 3 లోకములు యొక్క ఉనికిని ఈ పగటివేళ ఉండును. 3 లోకములలో ఈ పగటివేళ దేవతలు, పితృదేవతలు, మనుష్యులు, పశుపక్షులు అనేది శరీరములతో వారి వారి కర్మలను అనుసరించి జీవులు పుట్టుచుందురు. మన్వంతరములో భగవానుడే తన మూర్తులతో శుద్ధసత్వము కలవాడే పురుష రూపమును దాల్చి మన్వాదుల ద్వారా జగద్రక్షణమును చేయుచుండును. ఇట్లు పగలు సత్వగుణము అధికంగా కలిగి ఉండి సృష్టి చేసి రాత్రివేళ నిద్రించగానే కాలము కూడా అతన్ని అనుసరించి అనగారి ఉండును. కాలమును అనుసరించి భూ భువ స్వర్లోకములు 3 తిరోహితములగును, అనగా కనపడకుండా పోవును. చంద్రసూర్యులు లేకుండా పోదురు. చంద్రసూర్యులు ఎప్పుడు మరుగుపడుదురో అప్పుడు సంరక్షణ రూపియకు భగవాన్ని ముఖము నుండి రుద్రరూపము బయలుపడును. వాని నుండి అగ్ని వెడును. ఆ అగ్ని వేడిచే 3 లోకములు దహింపబడును. ఈ వేడికి ఓర్చుకొనలేక మహర్లోకము నుండి భృగువు మొదలగు వారు ఆ లోకము నుండి జనలోకమున కేగుదురు. సంకర్షణాగ్నిచే దహింపబడిన 3 లోకములను కల్పాంతరమునందు పొంగిన సముద్రములో ముంచివేయును. అప్పుడు అంతయు జలమయమగును. అప్పుడు ఆ జలములో అనంతుని ఆసనముగా కల్పించుకొని శ్రీహరి యోగ నిద్రతో నేత్రములను ముడుచుకొని ఉండును. తన స్వరూపమును తాను అనుభవించుటయే యోగ నిద్ర. యోగ నిద్రచే కనులు మూసుకొని ఉన్న ఆ భగవాన్ని జనలోకంలో ఉండువారు స్తోత్రము చేయుచుందరు. ఇట్టి కాలము గడుచుచుండగా బ్రహ్మ యొక్క ఆయుస్సు కూడా తరిగిపోవచుండును. అతను మానముచే అతని 100 సంవత్సరములు గడిచిపోవచుండును. బ్రహ్మ 100 సంవత్సరముల ఆయుర్దాయములో మొదటి 50 సంవత్సరములు ఇప్పటికి గడిచిపోయినవి. రెండవ పదార్థము ఇప్పుడు సాగుచున్నది. పూర్వ పదార్థం యొక్క మొదటి భాగమున బ్రహ్మకల్పము ఏర్పడెను. అది చాలా పెద్దది. ఆ పూర్వ పదార్థం యొక్క మొదటి కల్పమునందు బ్రహ్మ బయలువెడలను. అందుచే ఆ కల్పమును బ్రహ్మకల్పమందురు. ఆ కల్ప ప్రారంభనందు వచ్చిన శబ్దము బ్రహ్మరూపము, అనగా వేదరూపము. ఆ కల్ప ప్రారంభమునందే బ్రహ్మ యొక్క ఉపాసనమును వాని ఆరాధనమును ప్రకాశింపజేయు వేదము ఆరంభమాయను. వేదరూపముకు బ్రహ్మము ఆవిర్భవించినది కనుక ఈ కల్పమునకు బ్రహ్మకల్పము అని పేరు. ఆ పూర్వ పదార్థం యొక్క చివర పద్మకల్పముండెను. ఆ కల్పమునందు శ్రీహరి యొక్క అనగా అనిరుద్ధ రూపముగా ఉన్న భగవాని యొక్క నాభి అనడి సరస్సునందు భువనకోశమనడి తామర పువ్వు పుట్టెను. అందుచే దాన్ని పద్మకల్పమని వ్యవహరించరు. ఈ పద్మకల్పమునే వరాహకల్పము అని కూడా అందురు. అప్పుడు శ్రీహరి వరాహ రూపమును దాల్చి ఉండెను. 2 పదార్థముల కాలము భగవానికి 1 నిమిషము, అంతల్పమైనది. భగవానుడు ప్రాకృతముకు నామరూపములు లేనివాడు. అందుచే అతనికి అది లేదు. ప్రాకృత నామములు కలవారికే ఆ పేర్లు. ఆ రూపములు ఎప్పుడు ఏర్పడినా అప్పటి నుండి వారున్నట్లు పరిగణించరు. అతడు జగదాత్మకుడు. అతడు జగత్తునకు ఉపాదాన కారణమై ఉండి జగత్తునకు అంతకు నామరూపములు కల్పించును. కానీ అతనికి నామరూపములుండవు. అతడు అనాది కనుక అతడు కాలమునకు వశపడి ఉండడు. కానీ ఆ కాలమును నియమించే భగవానుడు 3 విధములకు పరిచ్ఛేదము లేనివాడగుటిచే అతడు కాలమునకు వశుడు కాడు. ఈ అండకోశమనగా జగత్తు 50 కోట్ల యోజనముల విస్తీరము కలది. శబ్దస్పర్శ రూపరసగంధములనడి 5 విషయములు, వాక్ పాని పాద పాయు ఉపాస్థలనడి 5 కర్మేంద్రియములు, వాని యొక్క వ్యాపారములు, మనసు యొక్క వికారము,
మొత్తము 16 వికారములతో కూడినది ఈ విశ్వకోశము. దానికి పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు, ప్రకృతి అనడి 8 ఆవరణములు ఉండును. అవి ఒకదానికంటే ఒకటి 10 రెట్లు ఎక్కువ. అట్టి అండకోశముల మూల ప్రకృతిలో చేరిపోయిన నాడు ఒక పరమాణువు వలె ఉండెను. ఇటువంటి అండరాశులు కోట్ల కొలది ఆ మూల ప్రకృతిలో చేరి పరమాణువుల వలె అణిగి ఉండును. ఇట్టి అండములన్నిటికీ కారణమైన మహదాది తత్వములకు కారణమైనది ప్రధానమనబడును. ఆ ప్రధానమే అక్షరము. అట్టే అక్షరము మహాపురుషుడు. మహాత్ముడునగు శ్రీ మహావిష్ణువునకు శరీరము వలె నియమింపదగినదై ఉండెను. శ్రీ మహావిష్ణువునందు కాలం యొక్క ప్రభావము ఉండదు. వెష్టి సృష్టికి ముందు చతుర్ముఖుడు అందతామిశ్రము, తామిశ్రము, మహామోహము, మోహము, తమస్సు అను 5 విధములుగా అవిద్యను సృష్టించెను. దీనివలన జ్ఞానము గల జీవునకు జ్ఞానము పోయి అజ్ఞానము ఆవరించుచున్నది. శరీరమునకు ఆత్మకు భేదము చించుకొను శక్తి లేకపోవట తమస్సు. దేహములు, ఇంద్రియములు మొదలగునవే నేను అనుకొనడి మానసికముగు భ్రాంతికి మోహము అని పేరు. గ్రామములు భోగములను అనుభవించి సుఖించవలనడి కోరిక మహామోహము. ఆ భోగములకు ఆటంకము కలిగినప్పుడు కలిగడి ప్రతీకార వాంఛచే కలుగు మానసిక వికారము క్రోధము. ఆ భోగములు నశించినప్పుడు తానే చనిపోయినట్లు బాధపడుట అందతామిశ్రము. ఈ అజ్ఞాన వృత్తులను మొదట సృజించి ఈ పాపపు సృష్టి చేసి తినని బ్రహ్మ తనను తాను నిందించుకొనెను. భగవద్ధ్యానము చేసి మనసు పరిశుద్ధము చేసుకొని వేరొక విధముగు సృష్టి చేయుటకు ఉపక్రమించెను. అప్పుడు సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను 4 కుమారులను సృష్టించెను. వారు ఎల్లప్పుడూ శుభమగు భగవానునే మనసులో ధ్యానించువారు. విషయభోగములపై ఆసక్తి లేక అంతర్ముఖులై ఉండేవారు. ఇంద్రియ జయములు గల వారలై ఉండేవారు. బ్రహ్మ వారిని సృష్టి చేయుడని నియమించెను. కానీ వారికి మోక్షమునందు ఆసక్తి కలిగి వాసుదేవునినే తమకు ప్రాప్యంగా భావించుచుండెడివారు. అందుచే వారు సృష్టి చేయుటకు అంగీకరించలేదు. వారిపై కోపము వచ్చెను. పట్టలేనంత కోపము వచ్చి దాన్ని అరికట్టుకొనవలని ప్రయత్నించెను. ఎంత ఆపుకొనను ఆగక కోపము బ్రహ్మ కనుబొమ్మల మధ్య నుండి నీలలోహితుడనడి కుమారుడిగా బయల్పెడెను. అతడే పరమశివుడు. బౌడు. అతడు పుట్టగానే ఏడ్చెను. అందుచే అతని పేరు రుద్రుడు అయ్యెను. అప్పుడు ఆ బౌడు నాకు కొన్ని పేర్లను, కొన్ని స్థానములను ఏర్పరచమని బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, ఏడవకము, నీకు నామకరణము చేసి ఉండుటకు స్థానమును నిర్దేశించుతును అని చెప్పెను. భయముతో బాలుడు ఏడ్చినట్లు ఏడ్చితివి కనుక నిన్ను రుద్రుడు అని లోకులు వ్యవహరింతురు. నీ ఉండుటకు స్థానములుగా హృదయము, ఇంద్రియములు, ప్రాణము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రుడు, తమస్సు అనడి స్థానములను నేను కల్పించి ఉంటిని. వానిని నీవు స్థానములుగా స్వీకరింపుము. వెనుక చెప్పిన 11 స్థానములలో ఉండడి నీకు 11 పేర్లు ఉండును. మన్యువు, మనువు, మహాకాలుడు, మహితుడు, శివుడు, వృతధ్వజుడు, ఉరురేస్తుడు, బౌడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు. ఆ 11 పేర్లలో 11 స్థానములలో ఉండి క్రింద చెప్పడి 11 మంది స్త్రీలతో సంతానము కనమని చెప్పెను. ధీవృతి, అసన, మా, నియత్, సర్పిక, ఇలా, అంబిక, ఐరావతి, సుధా, దీక్ష, రుద్రాణి అనడు 11 మంది నీకు భార్యలుగా ఉండెదరు. వీరితో కలిసి నీవు సంతానమును ఉత్పత్తి చేయము. నీవు ప్రజలను సృష్టింతువు కనుక నీవు ప్రజాపతి వగుదువు. ఇట్లు బ్రహ్మ ఆదేశింపగా నీలలోహితుడు స్వభావముతో తనతో సమానులగు బిడ్డలను సృష్టించెను. ఆ పుట్టిన కుమారులు విశ్వమునంతను గుంపులు గుంపులుగా వెళ్ళి తినివేయుచుండిరి. లెక్కలేనంత మంది ప్రజను తినివేయుచుండుట చూచి బ్రహ్మ బాధపడి ఇట్లు అనెను, రుద్ర, నీతో సమానులకు ఇట్టి సంతానము చాలును, ఇంకా ఇట్టి సృష్టి వలదు. వీరు నీ వలనే తీవ్రములకు నేత్రములతో లోకములను నన్ను కూడా తినుచున్నారు. అందుచే నీవు ఇక సర్వభూతములకు సుఖమును కలిగించునట్టి తపము ఆచరింపము.
ఆ తపస్సు చేయుట చేతనే అతనిని ఎరింగి ఆ జ్ఞానముచే సృష్టి చేయగలవు అని చెప్పాను. ఇట్లు బ్రహ్మ ఆదేశింపగా బ్రహ్మకు ప్రదక్షిణము చేసి ఓం అని వాని వద్ద ఆజ్ఞ తీసుకొని తపస్సు చేయుటకు అరణ్యమునకు వెళ్ళెను. ఇట్లు రుద్రుడు తపస్సు చేయుటకు వెళ్ళిన తర్వాత సృష్టి చేయు కుమారులను కనవలనని బ్రహ్మ మరలా ధ్యానింపగా భగవద్భక్తి యుక్తుడగు బ్రహ్మకు లోకమును సృష్టించిన 10 మంది కుమారులు కలిగిరి. మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు అనడి 10 మంది బ్రహ్మ నుండి ఆవిర్భవించిరి. బ్రహ్మ ఒడి నుండి నారదుడు పుట్టెను. బొటని వేరు నుండి దక్షుడు, ప్రాణము నుండి వశిష్ఠుడు, చర్మము నుండి భృగువు, చేతుల నుండి క్రతువు పుట్టెను. నాభి నుండి పులహుడు, కన్నుముల నుండి పులస్తుడు, ముఖము నుండి అంగిరసుడు, నేత్రముల నుండి అత్రి పుట్టెను. మనసు నుండి మరీచి పుట్టెను. కుడి వక్షోభాగము నుండి ధర్ముడు పుట్టెను. ఆ ధర్మును నుండి నారాయణుడు ఆవిర్భవించెను. ఇట్లు 10 మందిని ఆవిర్భవింపచేసిన తర్వాత అతని శరీరావయముల నుండి కొన్ని భాగములు ఆవిర్భవించెను. కుడి వక్షోభాగము నుండి ధర్మము వచ్చెను. ఆ ధర్మమునందు నారాయణుడు ఉండును. అతని వీపు నుండి అధర్మము వచ్చెను. దానియందే లోకమునకు భయమును కలిగించడి మృత్యువు ఉండెను. చతుర్ముఖుని హృదయదేశము నుండి కామము, కనుల నుండి క్రోధము, క్రింది పెదవి నుండి లోభము, ముఖము నుండి వాక్కు, మర్మావయాల నుండి సముద్రములు, గుదస్థానము నుండి పాపమునకు అధిష్టానమగు నిర్పతి, శరీరఛాయ నుండి కర్దముడు పుట్టిరి. ఈ కర్దముడే స్వయంభువుని కుమార్తెయగు దేవహుతికి భర్తగును. బ్రహ్మ శరీరము నుండి మనసు నుండి జగత్తును సృష్టించెను. బ్రహ్మ వాక్కుకు అధిష్టాన దేవతగు స్త్రీమూర్తిని కుమార్తెగా కనెను. ఆమె చాలా అందము కలిగి మనసులు ఆకర్షించుచుండెను. అతడు తన కుమార్తె అగు వాగ్దేవిని ఆమెకు తనపై మనసు లేకున్నను తాను పొందవలనని కోరెను. ఆ సంగతిని ఎరింగి ఇట్టి బుద్ధి అధర్మమని మరీచి మొదలగు కుమారులు తండ్రి యందు ఉండు నమ్మకము వలన ఎరింగించిరి. ప్రభు, ఇట్టి పనిని ఇంతకుముందు ఎవ్వరూ చేయలేదు. ఈ కాలమును ఎవ్వరూ చేయరు. భవిష్యత్తులో ఎవరునూ తన కుమార్తెను తాము ప్రేమింపరు. కామమును నిగ్రహించుకొనలేక కుమార్తెను కామించుట చాలా నిందింపదగిన పని. మీరు తేజస్శాలురు అయినను లోకములో మర్యాదను కాపాడవలసిన మీరు ఇటు పనిని చేయుట మంచిది కాదు. పెద్దలు నడిచినట్లే లోకంలో నడుచుచుందురు. అట్లు నడుచుట శ్రేయస్కరమని పెద్దలు చెప్పుచుందురు. ఇట్లు తండ్రి యగు బ్రహ్మతో చెప్పి భగవానునికి నమస్కరించి ఇట్లు విన్నవించుకొనిరి. ఓ భగవాన్, నీవు నీలో అణిగి ఉన్న సూక్ష్మదశలో ఉన్న చేతనాత్మగు జగత్తును నీ సంకల్పమైన జ్ఞానము చేత అందరికీ గోచరమగునట్లు బయలుపరిచితివి. ఇట్టి సర్వ జగత్కారణమగు నీవే అధర్మము జరగకుండా ధర్మమును ఆచరించినట్లు చేయు సమర్థుడు. ఇట్లు తన కుమారులకు ప్రజాపతులు తాను చేయు తప్పు పనిని ఎరింగి భగవాన్ని ప్రార్థించుట చూచి తాను వెంటనే సిగ్గుతో శరీరంను విడిచెను. అతడు వదిలిన ఘోరమగు శరీరమును దిక్కులు గ్రహించినవి. దానిచే దిక్కులు తన స్వరూపమును కనపడకుండా కప్పెడి మంచు పొరగా స్వీకరించినవి. స్పష్టంగా కనిపించిన దిక్కులను మంచు ఎట్లు ఆవరించి కనపడకుండా చేయునో అట్లే కామము స్వభావమును ఆవరించి ప్రకాశింపకుండా చేయును. ఆ శరీరము వీడిన తర్వాత బ్రహ్మ వెనుకటి కల్పంలో ఉన్నట్లు ప్రజలను ఎట్లు సృష్టించగలనా అని ధ్యానించుచుండెను. అట్లు ధ్యానించుచున్న ఆ చతుర్ముఖుని నుండి ఋగ్వేదము మొదలుగా గల 4 వేదములు ఆవిర్భవించెను. 4 హోతలతో జరిపడి చాతుర్హోతము అనబడే కర్మతంత్రము ఆవిర్భవించెను. యజ్ఞము, ఉపవేదము, వేదముల్లోని అర్థములను ఎరుంగుటకు సాయపడిన న్యాయములు, తపస్సు, సత్యము, దయా, శౌచము ఆయన పాదములుగా గల ధర్మము, బ్రహ్మచర్యము మొదలగు 4 ఆశ్రమములు, వాని యందు ఆచరింపవలసిన ధర్మములు చతుర్ముఖ బ్రహ్మ నుండి బయలుపడినవి. విదురుడు మరలా ఇట్లు మైత్రేయుని ప్రశ్నించెను. బ్రహ్మ తన శరీరంలో ఆయా అవయముల నుండి వేదములు మొదలగు వారిని సృష్టించెను కదా, ఏ అవయవము నుండి దేన్ని సృజించెనో ఎరుంగజేయము. మైత్రేయుడు చెప్పుచున్నాడు. బ్రహ్మకు 4 దిక్కుల యందును 4 ముఖములు కలవు.
తూర్పు వైపున ఉన్న ముఖము నుండి ఋగ్వేదము, దక్షిణ వైపు నుండి యజుర్వేదము, పడమట నుండి సామవేదము, ఉత్తరపు ముఖము నుండి అధర్వణ వేదము సృజించబడను. ఇవి యజ్ఞములలో వినియోగింపబడును. ఇందు వరుసగా హోత మొదలగు నలుగురు చేయదగిన కార్యములను ఉపయోగపడు మంత్రములుండును. శస్త్రము, విద్య, స్తుతిస్తోము, ప్రాయశ్చితము అని నాలుగింటిని 4 ముఖముల నుండి వరుసగా సృష్టించను. హోత చేయదగు దేవతా సూత్రములగు మంత్రములను శస్త్రము అందురు. వాన్నే హోత చెప్పవలను. అందుచేత దాన్ని హౌత్రము అందురు. విద్య అధర్వవు చేయవలసిన ప్రక్రియ, దాన్ని అధర్వవు చేయవలను. అందుచే దాన్ని అధర్వము అందరు. సంగీత రూపమగు స్తోత్రమును ఉపయోగించు రుక్సందాయము స్తుతిస్తోమము అనబడును. వీన్ని ఉద్గాత గానము చేయను కనుక దీన్ని ఔద్గాత్రము అనబడును. ప్రాయశ్చిత్తమును బ్రహ్మ చేయవలను. ఈ 4టిని వినియోగించు మంత్రములు ఆయా వేదములుగా తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరపు ముఖముల నుండి ఆవిర్భవించినవి. హోత, అధర్వవు, ఉద్గాత, బ్రహ్మ అను నలుగురు ఆ 4 క్రియలను ఆ మంత్రములతో చేయుచుందురు. అందుచే యజ్ఞమును చాతుర్హోత్రము అందరు. యజ్ఞములను దానిలో 6 ఋత్వికులు వినియోగించే మంత్రములు సృజించి బ్రహ్మ ఉపవేదములను కూడా సృజించెను. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వము, స్థాపత్యము అనే 4 ఉపవేదములను వరుసగా 4 ముఖములచే బ్రహ్మ సృజించెను. ఆయుర్వేదము రోగములకు చికిత్స మొదలగునవి నిరూపించు శాస్త్రము. ధనుర్వేదము ధనుర్విద్య, గాంధర్వము సంగీత శాస్త్రము, స్థాపత్యము శిల్పశాస్త్రము ఇట్ల వేదములను ఉపవేదములను సృజించిన తరువాత ఇతిహాస పురాణములను పంచమ వేదంగా సృజించెను. ఇవి అన్నీ ముఖముల నుండి వెలువడెను. తర్వాత కర్మకాండను సృజించెను. ఉగ్ధము అను 2 కర్మలను తూర్పు ముఖము నుండి, పురీషి, అగ్నిష్ఠుత్ అనేది 2 కర్మలను దక్షిణ ముఖము నుండి, ఆప్తోర్యామము అతిరాత్రము అనువాన్ని పశ్చిమ ముఖము నుండి, గోసవము వాజపేయము అనువాన్ని ఉత్తర ముఖము నుండి సృజించెను. ఇట్లే ధర్మమునకు విద్య, దానము, తపస్సు, సత్యము అనే 4 పాదములను సృజించెను. బ్రహ్మచర్యము, గార్హస్థ్రము, వానప్రస్థము, సన్యాసము అనేది 4 ఆశ్రమములను సృజించెను. ఆ ఆశ్రమంలో ఆచరించవలసిన వృత్తులను కూడా సృజించెను. బ్రహ్మచర్యాశ్రమమున గాయత్రీ మంత్రమును అనుష్ఠించుట, స్త్రీ సంగము లేకుండా ఉపనయనం మొదలు గాయత్రిని జపించుట, 3 రాత్రులు ప్రాజపత్య వ్రతము ఆచరించుట, వేదములు పూర్తి చేయనంత వరకు బ్రహ్మచర్యమును పాటించుట, బ్రహ్మచర్యమునే స్థిరముగా ఉండిపోవటచే నైష్ఠికము అనే వృత్తులను బ్రహ్మచర్యమును చేయదగినవిగా సృజించను. కృషి అనగా వ్యవసాయము మొదలగునవి చేయుట, ధనము ఆర్జించుట, యాచించకుండా జీవనమును కావలసిన ద్రవ్యమును సంపాదించుట, వరి వెన్నులను పొలములలో ఏరుకునుట, గింజలను ఏరుకునుట అనే వృత్తులను గృహస్థులు ఆచరించవలను. అడవులలో నుండి వానప్రస్థులు 4 విధములుగా ఉందురు. వైకానసులు దున్నకుండా భూమిపై పడి మొలిచిన పంటలను భుజించువారు, వాలిక్కిలు కొత్త ఆహారం లభింపగానే తన వద్ద ఉన్నవాన్ని పరిహరించువారు. కుదంబరులు తాము లేవగానే ఏ దిక్కును చూతురో ఆ దిక్కు నుండి ఆహారం సంపాదించి జీవించువారు. నురుగు త్రాగి జీవించువారు. ఇట్లు వానప్రస్థులు 4 విధములుగా ఉందురు. సన్యాసులు కూడా 4 విధములుగా ఉందురు. కుటీచకుడు, బహూదకుడు, హంసుడు, పరమహంసుడు, కుటీచకుడు, సన్యాస ఆశ్రమమందుల ధర్మములను వదలక పాటించువాడు. బహూదకుడు కర్మను ప్రధానంగా ఆచరింపక జ్ఞానమునే ప్రధానంగా స్వీకరించువాడు. హంస జ్ఞానాభ్యాసమునందే నిష్టగలవాడు. పరమహంసతత్వమును పరిపూర్ణంగా ఎరిగి ఉండుటచే ఏ వ్యాపారము లేనివాడే ఉండును. ఇవి కాక బ్రహ్మ నుండి అనీక్షకి, త్రయీ, వార్త, దండనీతి అని 4 విద్యలు ఆవిర్భవించెను. ఆత్మ, అనాత్మ అనే వివేకమును ఎరింగడి విద్య ఆన్వీక్షకి. దీని వలన మోక్షము ఫలించును. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అను 3 వేదములకు త్రయీ అని పేరు. వానిచే స్వర్గము మొదలగు ఫలమును పొందుటకు కర్మలను ఆచరింతురు. కృషి, వాణిజ్యము, వడ్డీ వ్యాపారము అన్నవి వార్త అనబడును. దీనిచే జీవనమునకు కావలసిన పదార్థములు, ధనము లభించును. దండనీతి అర్థమును సాధించుటకు ఉపయోగించును. ఇట్లే బ్రహ్మ 4 ముఖం నుండి భూహ, భువహ, సువహ, మహహ అనేది 4 వ్యాహృతులు బయల్పడెను. బ్రహ్మ యొక్క రోమములు నుండి ఉష్టిక్ అనేది చందము, చర్మము నుండి గాయత్రి చందము, మాంసము నుండి త్రిష్టుప్ అనేది చందము, అనుష్టప్ అనేది చందము, ఎముకల నుండి జగతి అనేది చందము, మధ్య నుండి పంక్తి అనేది చందము, ప్రాణము నుండి బృహతి అనేది చందము ఆవిర్భవించెను. అక్షరములలో కా మొదలు మా వరకు ఉండేది అక్షరములు బ్రహ్మ యొక్క జీవం నుండి బయల్పడెను. ఇంద్రియముల నుండి శశసహ అనునవి బయల్పడెను. బలము నుండి ఎరలవ అను అంతస్తులు ఆవిర్భవించెను.
ప్రజాపతి విలాస సంచారము నుండి సప్తస్వరములు బయల్పడెను. శబ్ద బ్రహ్మము కూడా బ్రహ్మాత్మకమే. ఈ శబ్ద బ్రహ్మమే బ్రహ్మ శరీరము. వ్యక్త అవ్యక్త రూపముగునున్న చతుర్ముఖ శరీరమందు ఆయా తత్వంలో ఆవిర్భవించెను. ఆ చతుర్ముఖ బ్రహ్మ నుండి అతని శరీరముగానే వెలువడిన శబ్ద బ్రహ్మము కూడా అనేక విధములుగా లోకమున విస్తరించినది. ఈ శబ్ద బ్రహ్మాత్మకు శరీరమునుగాక వేరొక శరీరమును స్వీకరించి సృష్టి సాగించవలనని అతడు సంకల్పించెను. సంతానమును సృజించడి సామర్థ్యము గల ఋషులు సృష్టి చేయవలనని అతడు సంకల్పించెను. నేను ప్రయత్నము చేసినను సంతతి వృద్ధి చెందట్లేదు, ప్రజావృద్ధిలో దైవం ప్రతిబంధకంగా ఉన్నది అని తలచి బ్రహ్మ తన రూపముగు రెండుగా విభజించెను. ఆ రెండు భాగములుగా మారిన బ్రహ్మ శరీరమును కాయము అనరి. ఆ రెండు భాగములచే మిథునము ఏర్పడిను. స్త్రీ పురుషుల జంట ఏర్పడినది. ఇంతవరకు బ్రహ్మ శరీరం నుండే సృష్టి సాగినది. ఇక్కడ నుండి మిథున సృష్టి ప్రారంభమైనది. బ్రహ్మ నుండి ఏర్పడిన పురుష భాగము స్వయంభువ మనువు అను పేరు గల వాడయ్యను. స్త్రీ రూపమైన రెండవ భాగము శతరూప అయ్యను. ఆమెయే స్వయంభువ మనువునకు మహిషి అయ్యను. అప్పటి నుండి మనువు శతరూప అని జంట నుండి సృష్టి వృద్ధి పొందెను. ఆ మనువుకు శతరూప యందు 5 బిడ్డలు కలిగిరి. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనడి 3 కుమార్తెలు జన్మించిరి. అందు ఆకూతిని రుచి అని పేరు గల మునికిని, రెండవ ఆమెకు దేవహూతిని కర్ధముడను మునికి, ప్రసూతిని దక్షునకు వసంగెను. వీరి వలననే విశ్వమున ప్రజావృద్ధి జరిగెను. విదురుడు మైత్రేయుడు చెప్పిన కథను విని వాసుదేవ కథయందు ఆధరము కలవాడే బ్రహ్మకుమారుడు స్వయంభువ మనువు శతరూపాను భార్యను పొంది ఏమి చేసెను? అతడు భగవాన్ని ఆశ్రయముగా విశ్వసించేవాడు కదా. అట్టి రాజు అగు స్వయంభువ మనువు చరిత్రమును ఎరింగింపుము. ఎవరి హృదయములలో ముకుంద పదారవిందము ధ్యానింపబడుచుండనో అట్టి భాగవతుల యొక్క గుణములు వినుట చిరకాలము ఆర్జించిన అధ్యయనమునకు ఫలము అని విద్వాంసులు చెప్పిరి. కనుక ఆమె చరిత్రను నాకు ఎరింగింపుము. విదురుడు కోరగా భగవానుడు అత్యంత ప్రీతిపాత్రుడగు విదురుని ప్రశ్న విని ఆనందించిన మైత్రేయుడు ఇట్లు చెప్పుచుండెను. స్వయంభువ మనువు తన భార్యతో కూడా బ్రహ్మకు నమస్కారము చేసి ఇట్లు పలికెను. ఓ వేదగర్భ, నీవే ఈ భూతములన్నిటికీ జన్మను వసింగినవాడవు, పోషించినవాడవు. మేము మా శక్తికి అనురూపములకు ఏ కర్మలు చేసినా నీ సేవను చేసుకున్న వారమే అగుదము. ఏది మేము వనర్చినా మాకు ఈ లోకంలో అంతటా కీర్తి లభించినా పరలోకమున పొందగలము. అట్టి సేవను మాకు ఆజ్ఞాపింపుము. ఇట్లు స్వయంభూమను ప్రార్థింపగా, ఓ రాజా, నీ అంతట నీవు ఏదో ఒక వ్యాపారంను చేసి సేవ చేయవలని కోరుకుంటువి. ఇది నాకు చాలా ఆనందము కలిగించుచున్నది. బిడ్డలు తండ్రి ఆజ్ఞలు నెరవేర్చుడియే తండ్రి సేవకు చేయుట. నీవు నీతో సమానమగు గుణములు గల సంతానమును నీ భార్య ఎందుకని ఈ భూమిని ధర్మంగా పాలించుచు పరమపురుషుణ్ణి ఆరాధింపుము. ఇదే నీవు నాకు చేసేటి సేవ. ప్రజలను రక్షించినచో ప్రజాభర్తకు భగవానుడు సంతుష్టినందును. మనము ఏ కర్మ చేసినను భగవానుకు ప్రీతి కలిగింపనుచు అది నిరర్ధకము. ఇట్లు బ్రహ్మ చెప్పగానే మనువు సర్వభూతములకు ఉండుటకు స్థానమైన భూమి మహాజలములో మునిగిపోయినది. దాన్ని పైకి తీసి సర్వప్రాణులు నిలిచి ఉండుట స్థానము కల్పింపుము. అప్పుడు నేను వారిని రక్షించదును అని ప్రార్థించెను. ఇట్లు మనువు విజ్ఞాపన చేయగానే పరమేశ్వరియగు చతుర్ముఖుడు జలములలో మునిగిన భూమిని ఎట్లు వెలుగు తీయవలనా అని చాలా కాలము ఆలోచించెను. ప్రళయకాలమందలి జలమును నేను త్రాగి భూమిని వెలికి తీసెతను. అప్పుడు దేవతలు, మనుష్యులు, పితృదేవతలు, ప్రాకృత జంతువులు, నాగములు, భూములు మొదలగు వాటినన్నిటినీ సృజించితిని. కానీ మరలా జలము భూమిని ముంచివేసినది. ఇప్పుడు ఏమి చేయవలను? ఏ భగవానుడను సృష్టించినాడో అతడే నాకు ఈ భూమిని వెలికి తీసి అనుగ్రహించుగాక అని బ్రహ్మ భావించుచుండగా ఆ బ్రహ్మ నాసికారంధ్రము నుండి బొటనవేలు పరిమాణము గల ఒక వరాహము వెలికి వచ్చెను. చతుర్ముఖుడు చూచుచుండ గానే చిన్నపిల్లగానున్న ఆ వరాహము ఆకాశమునందు నిలిచి ఏనుగంత పెరిగెను. అది చూచి వారికి ఆశ్చర్యము కలిగించెను. మరీచి మొదలగు బ్రహ్మమానస పుత్రులకు ప్రజాపతులు, సనకాది కుమారులు మనువు ఆ వరాహమును చూచి అనేక విధములుగా తలంచుచుండరి. ఆ పరమవ్యోమమునందుండే శుద్ధ సత్వమేగు పరబ్రహ్మయే ఆ సూకరముల మిషతో నాసికారంధ్రము నుండి వెలువడినదా?
ఇది మొదలు బొటనవేలి భాగమంతా ఉండెను. ఒక్క క్షణములో పెద్ద పాషాణమంతా అయ్యెను. దీని స్వరూపమేమో ఎరుక శక్యము కాకున్నది. ఇట్లు బ్రహ్మ మనువు మొదలగు వారితో ఆలోచించుచుండగానే భగవానుడు యజ్ఞపురుషుడు పెద్ద కొండవలే వరాహరూపం నిలిచి ఇట్లు పలికను. తన గర్జనముచే దిక్కులను నింపుచు అచ్చట నిలిచి మరీచి మొదలగు బ్రహ్మను ఆనందింపచేసెను. ఆ వరాహం యొక్క గురధ్వనిని విని జనస్తపస్తలోక నివాసులందరూ పవిత్రములకు 3 వేదములలోని సూక్తములతో స్తుతించిరి. వేదములలో ప్రతిపాదింపబడిన వేద మంత్రములచే ఆచరింపబడు యజ్ఞమే తన మూర్తిగా గల భగవానుడు తన గుణములను ప్రతిపాదించడి వేదమును విని మరలా గర్జించి బ్రహ్మాది దేవతల శ్రేయస్సు కొరకు జలములో ప్రవేశించెను. అప్పుడు ఆ యజ్ఞవరాహము ఆకాశం నందు సంచరించుచు తోక పైకెత్తుకుని పురుషములకు తన జూరను ఇటూనటూ కదల్చుచుండెను. దాని వెంట్రుకలు చర్మము చాలా దలసరిగా ఉండెను. ఆకాశము పైనున్న మేఘములను తన గిట్టలతో చిందరవందర చేయుచుండెను. తెల్లని కోరలు కలిగి మెరియుచున్న చూపులు గలదే భూమిని ఉద్ధరించుటకు వరాహ రూపములో వచ్చియుండెను. యజ్ఞముచే తన శరీర అవయములుగా కలదేయుండియు ముక్కుతో భూమి ఎక్కడ ఉన్నదో అని వాసన చూచుచుండెను. భయంకరముగు కోరలతో ఇటూనటూ తిరుగుచూ త్రిప్పుచూ తన చూపులతో స్తోత్రము చేయు విప్రులను చూచుచూ జలములలో ప్రవేశించెను. సముద్ర జలములో వజ్రము పడినట్లు ధ్వని అయ్యెను. సముద్రము లోపలి భాగము అంతయు కలత చెందెను. పెద్ద పెద్ద కెరటములు ఎగిరి పడిపోయెను. సముద్రము యజ్ఞేశ్వర నన్ను కాపాడుము అని చేతులెత్తి మొరపెట్టుచున్నట్లు కనపడెను. ఆ వరాహమునకు మూపుపై 3 చారలుండెను. అవతల ఎల్లలేని ఆ జలమును తన గిట్టలతో చిమ్ముటచే జలములను ఇటూనటూ చీల్చుకుని పోవుచుండెను. పూర్వం ప్రళయ సమయమున జలములలో శయనించవలనని జీవులందరినూ తన గర్భంలో ధరించిన భూమిని రసాతలమునందు చూచెను. ఈ భూమిని ప్రళయంలో భగవానుడు ఇతడే తన జటములో ధరించెను. తన కోరతో రసాతలమునకు అంటుకుపోయిన భూమిని పెకిలించి వెలికి తీయుచుండగా సహించుటకు శక్యము కాని పరాక్రమము గల హిరణ్యాక్షుడనడి ఆ దైత్యుడు తీవ్రముగు పగలవాడే గదన పట్టుకుని వరాహరూపియగు భగవానుపై వచ్చి పడెను. తనను అడ్డుచున్న ఆ హిరణ్యాక్షుని సింహము ఏనుగు చంపినట్లు సంహరించెను. ఏనుగు తన దంతములతో కొండచర్యలను కొట్టి గండస్థలముపై గైరికారి ధాతువులను పూసుకున్నట్లు హిరణ్యాక్షుని శరీరం నుండి వెలువడిన రక్తము వరాహము ఒంటి నిండా పూసుకుని ఉండెను. భగవానుడు తమాలము వలె నీలమగు వర్ణములు గలవాడే తెల్లనైన కోర చివరి భాగముతో భూమిని పైకి ఎత్తుచుండెను. ఆ సన్నివేశమును బ్రహ్మ మొదలుగా వారు చూచి వైదిక సూక్తములతో స్తోత్రము చేయుచుండెరి. యజ్ఞ భావన నీవే యజ్ఞములను నెరవేర్చువాడు, యజ్ఞములచే ఆరాధింపబడేవాడు. 3 వేదములు నీ శరీరము, నీ రోమరంధ్రములలో సముద్రంలో అణిగి ఉన్నవి. అట్టి నీవు సర్వోత్కర్షతో వర్ధిల్లుదువుగాక. సర్వ జగత్కారణమగు నీవు జగమును ఉద్ధరించుటకు సూకర రూపమున దాల్చితివి. నీకు నమస్కారము హే దేవా. నీ శరీరమే యజ్ఞము. దీనిని పాపములతో కూడిన మనసు గలవారు, యోగులు కాని వారు దర్శింపజాలరు. నీ శరీరము అప్రాకృతము, పనిషన్మయైన భావింతురు. ఈ వేదములనియు నీ చర్మమునందు ఇమిడి ఉన్నవి. యజ్ఞమున ఉపయోగించే దర్భలు నీ రోమముల యందు అణిగి ఉన్నవి. హోమము చేయి నీ దృష్టి యందు ఉన్నది. నీ 4 పాదముల యందు చాతుర్హోత్రము అనబడే కర్మ వెలియుచున్నది. హోమము చేయు శృక్ నీ తొండమునందు ఉన్నది. స్రవము నీ నాసికల యందు ఉన్నది. అవిసును భక్షించు పాత్రేగు ఇక్కడ నీ ఉదరమందున్నది. చమసముల నుండి సోమపాత్రలు నీ కర్ణరంధ్రమునందున్నవి. బ్రహ్మభాగమును ఉంచడి పాత్రయగు పాసిత్తము నీ ముఖమునందు ఉన్నది. సోమమును గ్రహించడి గ్రహములన్నడి పాత్రలు నీ నోటి భాగమునందు ఉన్నవి. అగ్నిహోత్రమునబడే కర్మయే నీ నములుట అయి ఉన్నది. ఉపసదములనడి ఇష్టి నీ మెడ అయినది. ఆరంభమునందు చేసడి ప్రాయనేష్టి, అంతముందు చేసడి ఉదయనేష్టి అను 2 నీ కోరలుగా ఉన్నవి. ప్రవర్గ్యము నీ జిహ్వగా ఉండెను. హోమము చేయుటకు ఉపయోగింపబడి సభ్యమనడి అగ్ని, అవసధ్యము అనబడి ఓపుసాగ్ని క్రతిరూపముడగు నీ శిరస్సు అయి ఉన్నది. నీ ప్రాణములే చైనములై ఉన్నవి. సోమము నీ రెతసు, ప్రాతస్సవనము మొదలగునవి నీ అవస్థ భేదములు. అగ్నిస్తోమము, అత్యగ్నిష్టోమము, ఉక్తము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, అప్తోర్యామము అనడి 7 సంస్థాభేదములు నీ శరీరమందలి చర్మము, మాంసము మొదలగు 7 ధాతువులుగా ఉన్నవి. అనేక మంది యజమానులతో చేయబడి సత్రయోగముల నీవు నీ శరీర సందులై ఉన్నవి. నీవు సర్వయజ్ఞములు సర్వక్రతువులు శరీరము గలవాడివై ఉన్నావు. సోమరసమును ఉపయోగించడి యజ్ఞములు, సోమరసము ఉపయోగము లేనివి క్రతువులు.
అవి రెండును నీ రూపములే. యజమానుడు చేయు ఇష్టి నీ శరీరంలోని మధ్యభాగమైనది. ఇట్లు వేదములోని పూర్వభాగములోని యజ్ఞములు, ఆ యజ్ఞములోని అవయములు భగవాన్ని శరీరముగా స్తుతించిరి. సమస్తమైన మంత్రములు, దేవతలు, ద్రవ్యములు నీవే అయి ఉన్నావు. సర్వకృత స్వరూపుడవు నీవు. అందరి రహస్యములన్నీయు నీ శరీరము. ఇట్లు పూర్వభాగమంతయు యజ్ఞవరాహము యొక్క రూపమని వర్ణించి వేదములోని జ్ఞానభాగము కూడా ఆ భగవత్ స్వరూపమే అని స్తుతించుచున్నారు. శబ్దము, స్పర్శ మొదలగు విషయములందు ఆసక్తి లేకపోవట అనేది వైరాగ్యము, భక్తి, మనోజయము, వీటిచే కలిగిన ధ్యానరూపముకు జ్ఞానము అన్నవి అన్నయు నీ అనుగ్రహమును ఆర్జించుటకు సాధనములు. అట్టి సకల విద్యలకు గురువగు నీవు గురువు, ఆచార్యుడువు అయి ఉన్నావు. వరాహావతారమున, రామావతారమున, కృష్ణావతారమున భగవానుడే ఉపాయమని విశ్వసించిన వారికి తానే రక్షకుడినై ఉందునని స్వామి ఉపదేశించినాడు. కావున శరణాగతి అనడి విద్యని లోకమునకు అందించిన విద్యా గురువు శ్రీ వరాహమూర్తి. నీ కోర చివరి భాగమున భూమి పర్వతములతో కూడి పైకెత్తబడి ప్రకాశించుచున్నది. తెల్లని నీ కోరపై నిలిచి ఉన్న భూమి ఏనుగు మడుగు నుండి వెలికి వచ్చుచు బురదతో కూడిన తామర తీగను తన కోరతో పెకిలించి పైకి తెచ్చుచున్నట్లు ఉండెను. దంతములతో భూమండలమును దాల్చి ఉన్న నీ వరాహ రూపము శిఖరముపై మేఘము నిలిచి ఉన్న కులపర్వతముల వలె ఒప్పుచున్నది. హే భగవాన్, స్థావర జంగమాత్మకము ఈ లోకము నిలుచుటకు ఆధారముగా నీ భార్యయు జగత్తులకు తల్లియగు ఈ భూమిని నిలుపుము. నీవు జగత్తులకు తండ్రివి, రక్షకుడువు కూడా అయి ఉన్నావు. ఆ భూమి మీదే ఉండి మేమందరము తల్లి తండ్రులకు మీ ఇరువురుకు నమస్కారము చేసి సేవింతము. యజ్ఞమును ఆచరించువారు తమ మంత్రశక్తిచే అరణియందు అగ్నిని ప్రదర్శించినట్లు భూమిని యందు నీవు నిక్షేపించుకుని ఉంటివి. పాతాళమునకు అంటుకుని పోయిన ఈ భూమిని వెలికి తీయట నీవు తప్ప వేరొకడువు చేయగలడేమిటి? నీవు ఇట్లు చేతిలో ఆశ్చర్యము లేదు. నువ్వు విశ్వమునంతకు ఆశ్చర్యకరమగు వివిధ విచిత్ర రూపములతో జగత్తును సృష్టించగలవాడు. నీవు సంకల్పం మాత్రమచే ఆశ్చర్యకరముగా నీ సంకల్ప శక్తిచే విశ్వమును సృజించిదివి. నీవు నీట నుండి వెలికి వచ్చుచు జూలు దులిపినప్పుడు పైన పడిన నీటి బిందువులచే జనహ తపహ సత్యలోకములోని మేమందరము పరిశుద్ధి నందినాము. అపారమగు జగత్ సృష్టి మొదలగు వ్యాపారములు చేయు నీ కర్మలు అంతు ఎరుంగవలని కోరినవాడు బుద్ధిహీనుడు. నీ యోగమాయాశక్తిచే సత్వరజస్తమో గుణముల సంబంధముచే ఈ విశ్వమంతయు మోహం నందినదే సుఖమందినది ఉండునట్లు నీవే అనుగ్రహింపము. ఇట్లు బ్రహ్మవేత్తలకు మునులచే స్తోత్రము చేయబడిన ఆ వరాహమూర్తి తాను వెలుక తీసిన భూమిని తన గిట్టలతో ఆక్రమింపబడిన జలముల యందు ప్రతిష్ఠించెను. ఇట్లు భగవానుడు రసాతలము నుండి భూమిని వెలికి తీసి జలముపై ప్రతిష్ఠించి తానేగెను. తన కీర్తిచే లోకమును పాలనము చేయు భగవానుని మంగళకరమగు మనోహరమగు ఈ కథను ఎవరు వినునో వినిపించునో వాని హృదయమునందు భగవానుడు నివసించి ప్రసన్నముగా ఉండును. వారిని ప్రసన్నము చేయను. సకల పురుషార్థములు, సకల ఫలములు వారికి వసుంగును. వారు చేసిన పూర్వజన్మలో చేసిన పాప అన్నీ నిష్కృతమవును. వారి కార్యాలన్నీ నెరవేరును. సకల పురుషార్థములు వసంగడు భగవానుడు ప్రసన్నమైన వాడు. ఇక లభింపనది ఏదియూ ఉండదు. అల్పములవు కోరికలు కోరుట మాని ఆ పరమాత్మయే తనకు ఆత్మయని ప్రేమించి సేవించిన వారిని తనంత తానే తన్ను పొందించుకొనును. పురుషార్థసారం ఎరింగినవాడు పూర్వకథలను వినినప్పుడు తన చెవులనే దోసిల్లగా చేసుకుని త్రాగి సంసారంను తొలగించుకొని జీవించుచు ఇది చాలును అని తృప్తినందువాడెవడు? భగవత్కథలను విని చాలును అనినవాడు పశువు అయి ఉండినే గాని మనుష్యుడు కాదు. విదురుడు మైత్రేయుడు చెప్పిన వరాహరూపియగు భగవాన్ని కథను విని భగవత్ కథాశ్రవణం నందు తృప్తి లేని వాడే రెండు చేతులను ఎత్తి నమస్కరించుచు మరలా ఇట్లు ప్రశ్నించను. యజ్ఞమూర్తియగు శ్రీహరి ఆదిదైత్యుడగు హిరణ్యాక్షుని చంపెనని వింటిని. కాని కోరతో భూమిని ఉద్ధరించుచుండగా వరాహమూర్తికి హిరణ్యాక్షునికు యుద్ధమేలా జరిగెను ఎరింగింపుము అనెను. విదురుని ప్రశ్నకు మైత్రేయుడు అభినందించుచున్నాడు. చాలా బావుగా ప్రశ్నించితివి. మరణశీలులకు మనుష్యులకు మృత్యుపాసమును శిథిలము చేయనది భగవత్కథయే.
నారదుడు చెప్పిన భగవత్కథను విని ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు మృత్యువు శిరస్సుపై పాదమును మోపి భగవత్స్థానమును అధిరోహించినాడు. పూర్వము చతుర్ముఖ బ్రహ్మదేవతలకు చెప్పుచుండగా నేను ఒక ఇతిహాసమును విన్నాను, దానిని చెప్పెదను వినుము. పూర్వము దితి అనేది దక్ష ప్రజాపతి కుమార్తె సంతానము కావాలనడి కోరికతో తన భర్తయగు కాశ్యపుని కామపరవశ అయ్యి సంధ్యా సమయంలో పొందవలనని కోరినది. సంధ్యా సమయమున అగ్నిహోత్రమునర్చుకును యజ్ఞపతియగు పరమపురుషుని ఆరాధించి సూర్యాస్తమయ సమయముగు చండుక కాశ్యపుడు అగ్నిహోత్రశాలలో కూర్చుని ఉండెను. అతని వద్దకు దితి వెళ్ళి, దేవా, మీ సమాగమమును పొందవలని కామదేవుడు నన్ను కదిల్చివేయుచున్నాడు. నా సౌతులందరూ సంతానవతులై ఐశ్వర్యముతో సుఖంగా ఉండుట చూచి నా మనసు దహించుకుని పోవుచున్నది. నన్ను మీరు అనుగ్రహింప ప్రార్థన. మీకు మంగళముగాక. భర్త యొక్క ఆదరము పొందిన స్త్రీలు లోకంలో కీర్తినందుదురు. భర్త చేయు సమ్మానము భార్యకు తాను ఆమె యందు మరలా జన్మించుటయే కదా. భర్తయే భార్య యందు కుమారుడిగా జన్మించులని ప్రసిద్ధమై ఉన్నది. పూర్వం మా తండ్రి యగు ప్రజాపతి తన కుమార్తెలగు మా యందు ప్రేమగలవాడే మమ్మల్ని వేరువేరుగా పిలిచి వరునిగా ఎవరు కావాలని అడిగను. ఆ పొండందరం మిమ్మల్ని భర్తగా కోరుకుంటని. అప్పుడు మమ్మలను 13 మీకు భార్యలుగా సమర్పించినాడు. మేమందరము మీ స్వభావం అనుసరించి ప్రవర్తించే వాళ్ళము. అందుచే నీవు మా ఎడల సమానముగా ప్రేమను చూపట న్యాయము. నీవు మంగళకరుడు. నా కోరికను తీర్చి అనుగ్రహింపవలను. ఆర్తులు మహాపురుషులను చేరి తమ కోరిక నెరవేరుట మరులుట ఉండదు కదా. ఇట్లు దీనముగా కామపరవశ అయ్యి చాలా మాటలు మాట్లాడుచున్న దితిని చూచి జితేంద్రియుడు కాశ్యపుడు ఇట్లు బదులు పలికెను, లోకములో భార్య కోరికను తీర్చుట భర్త ధర్మము కదా. కావున తప్పక నీ కోరికను తీర్చగలను. భార్యయే ధర్మార్థ కామమును సాధించుటకు సాధనము. భార్య గల పురుషుడు గృహస్థాశ్రమం నందు ఉండు మిగిలిన 3 ఆశ్రమములు వారిని సేవించుచు దుఃఖమును సముద్రమును దాటగలడు. భార్య భర్తకు అర్ధ శరీరము అను శాస్త్రములు చెప్పుచున్నవి. ధర్మార్థ కామములు యందు భార్య కూడా భర్తతో సమానముగు బరువు మోసి ఏ విధములుగు తాపములు లేకుండా చేయను. బ్రహ్మచర్యము మొదలగు ఆశ్రమంలో ఉండువారు ఇంద్రియములను జయించుటకు చాలా శ్రమ పడవలను. దుర్గము గలవాడు దొంగలు మొదలగు వారు లోనికి రాకుండా ఎట్లు నిరోధించుకొనగలడో అట్టే భార్యతో కూడి ఉన్న గృహస్థు ఇంద్రియములను దొంగలను సులభంగా నిరోధించుకోగలడు. ఇట్లు ఉపకారము చేయు నీకు ఏమి చేయు ఉపకారము ప్రత్యుపకారము చేయగలను. నీవు సంతానము కొరకు ఇప్పుడు కోరితివి, తప్పక నెరవేర్చెదను. కానీ ఒక ముహూర్తకాలము తమోగుణం అధికంగా గల రుద్రుడు వారి సేవకులకు ప్రమద గుణముల భూతములు ఎల్లడిలా సంచరించుచుందరు. భూతములకు అధిపతి యగు రుద్రుడు ప్రమద గుణములతో కూడిన వాడై తన వాహనముకు వృషముపై భూమినంతయు సంచరించుచుండెను. శ్మశానములో బయలుదేరి సుడిగాలికి చెదిరిన కేశములు గలవాడై ఒడల నిండుగా భస్మము పూసుకుని దివ్యదేహకాంతితో ప్రకాశించును. రుద్రుడు తన 3 కన్నులతో లోకమునంతను చూచుచుండును. అతనికి మరుగైన ప్రదేశము ఉండదు. అతడు నీవుకు మరిది, నీ సోదరియకు సతీదేవి భర్త. అందుచే అతడు చూచుచుండగా మనము కలియరాదు. అతనికి తన వారు పైవారు అనే భేదము లేదు. ఒకరు ఆదరింపదగిన వారు వేరొకరు నిందింపదగిన వారు అన్నది కూడా లేదు. మనము సంసారులము. ఈ విభూతి అంతయు ఆ రుద్రుని పాపములతో నిర్మాల్యముల వలె త్రొక్కబడి అనుభవింపబడి వదిలివేయబడినది. సంసారులందరూ అనేకములుగా ఐశ్వర్య సాధనములను అనుభవించి ఆ విభూతులను కోరుచుందరి. ఆ రుద్రుని చరిత్రము నిర్దిష్టమైనది. ఆ విద్యావరణము తొలగించు జ్ఞానము వసంగిడివాడు ఆ రుద్రుడే. ఇట్టి వాడయ్య పిశాచ వ్యాపారమును చేయుచు తిరుగుచుండును. అతడు ఆత్మానుభవనమున ఆనందించువాడు. అందుకే అతని బాహ్యముకు వేషము ప్రధానము కాదు. అది ఎరుంగని అజ్ఞానులు అతని చరిత్రమును నిందించుచుందురు. కుక్కలతో నక్కలకో ఆహారమేయడి ఈ శరీరము తాను అనుకున్న దీని వస్త్రాదులతో అలంకరించుకునే వారు మూర్ఖులు. పులస్తుడు పులహుడు మొదలగు ప్రజాపతులందరూ ఆ రుద్రుడు ఏర్పరచిన మర్యాదలనే పాలించుచుందురు. ఈ విశ్వమును సంహరించువాడతడు. అందుచే అతనిని ఈ విశ్వమునకు కారణమై ఉండును. మాయ అతని ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించును. అహంకారమునకు అతడు అధిష్టాన దయము. అందుచే అహంకారం అతని వశపర్తి అయ్యి ఉండెను. అట్టి వాని ప్రవర్తనము లోక విరుద్ధముగా ఉండుట నటనమే. అందుచే నీవు భర్త సమానముగా కోట తగదు అని చెప్పాను. కశ్యపుడు సమాగమునకు ఇది సమయము కాదని ఎంత చెప్పిననో మన్మద ఉద్రేకము చే వేసేవలే సిగ్గులేనిదే అతని వస్త్రమును పట్టుకొని లాగాను. సంధ్యా సమయంలో నిషిద్ధము కామవ్యాపారమందు ఆమె నిర్బంధనము చూసి ఆమె ఉద్రేకమును ఆపలేక దైవమునకు నమస్కరించి ఏకాంతమున ఆమెతో కలిసెను. తర్వాత ఆచమనం చేసి ప్రాణాయామం చేసి మౌనము అవలంబించి నిర్వికారము జ్ఞానస్వరూపము నిత్యమగు బ్రహ్మను ధ్యానము చేయుచు ప్రణవమును జపించెను. తర్వాత చేసిన పనికి సిగ్గు చెందినదే దితి భర్తయు కశ్యపుని చేరి తల వంచుకుని ఇట్లు పలికెను, ప్రభు భూతాధిపతి రుద్రుని అపచారం చేసి
చేసి తిని. మహాదేవుడు రుద్రునికి నమస్కారము, కోరికలను వర్షించు ఉగ్రునికి నమస్కారము, అపరాధం చేసిన వారిని దండించు శిశువునికి నమస్కారం, నిరపరాధులను క్షమించు ఆ పరమశివునికి నమస్కారం, మా సోదరి భర్తయ్యకు ఉమాపతి నా యందు అనుగ్రహించుగాక అని రుద్రుడిని ప్రార్థించను. ఇట్లు చేసిన తప్పునకు భయపడుచు తన గర్భమునకు హాని కలగకుండా ఉండవలని కోరుచున్న భార్యను చూచి సంధ్యాకాల నియమపాలనమైన తర్వాత కశ్యపుడు ఇట్లు పలకను, నీ మనసు అపవిత్రమై చేయురాని పనికి సిద్ధపడితివి. సంధ్యాకాలము దుష్టమైనది, నా ఆజ్ఞను అతిక్రమించితివి, రుద్రునకు అపచారమునొచ్చుతివి. అందువలన నీకు చాలా హీనమైన 2 కుమారులు కలుగుదురు. వారు చాలా తీవ్ర స్వభావులై లోకపాలతో 3 లోకములను పీడించుచుందురు. ఏ తప్పు ఎరగని జీవులను హింసించుదురు, ప్రాణులను చంపుచుందురు, స్త్రీలను చెరపట్టుచుందురు. దానిచే మహాత్ములు కోపమునకు పాత్రులగుదురు. దానిచే ఆగ్రహించి సర్వేశ్వరుడు లోకమునకు సుఖమును కలిగించదలిచి వరాహ నృసింహ రూపములలో అవతరించి పర్వతములను వజ్రాయుధము ధరించి ఇంద్రుడు ఛేదించినట్లు అంతమొందించును. కశ్యపుడు ఇట్లు చెప్పగా విని సుందర బాహుశాలిగా భగవానుచే నా కుమారులు చనిపోవుదురని చెప్పితిరి. అది నాకు సంతోషమే గాని బ్రాహ్మణుల కోపముచే చనిపోవటం మాత్రం నేను సహింపలేను. బ్రాహ్మణ కోపముచే చనిపోయిన వానిపై నరలోకంలో ఉన్నవారు కూడా దయచూపరట. అతడు ఏ జన్మ ఎత్తినను లోకులందరూ ద్వేషములకే పాత్రులవుచుండును. కావున బ్రాహ్మణ క్రోధముచే నా కుమారులు చనిపోకుండా భగవానుడిచే చంపబోటే నాకు సమ్మతము. దితి ఇట్లి పశ్చాత్తాపం నంది పలికిన పలుకులు విని దితితో కశ్యపుడు ఇట్లు అనుచున్నాడు, నీవు చేసిన తప్పునకు పశ్చాత్తాప పడితివి. పరమపురుషుని యందు నాయందు రుద్రుని యందు ఆదరము చూపితివి. అందుచే నీ కుమారులలో ఒకనికి ధార్మికుదులు సత్పురుషులచే ప్రశంసింపదగిన వాడునగు కుమారుడు కలుగును. అతని పరిశుద్ధమైన కీర్తిని భగవంతుని కీర్తిని ప్రశంసించినట్లు అందరూ ప్రశంసిస్తారు. ఆయా రసాయన పదార్థములు చేర్చి బంగారంను శుద్ధి చేసినట్లు నీ మనుమని గుణములను భావన చేసి సత్పురుషులు తమ అంతఃకరణములను పవిత్రము చేసుకుందరు. నీ మనుమని అనన్యమైన భక్తిచే విశ్వమునంతయు తన అనుగ్రహముచే దక్షించువాడును, విశ్వమునంతను తనను శరీరంగా దాల్చినవాడగు సర్వజ్ఞుడగు పరమాత్మ సంతసమందును. నీ మనముడు భగవాన్ యందు నిరతసేమగు భక్తిని కలిగి ఉండును. నిర్మలమగు అంతఃకరణమును కలిగి మహాప్రభావము కలవాడగును. మహాత్మ్యము గల మహాపురుషులలో అగ్రసేవుడగును. అత్యధికముగు భక్తిచే పరిశుద్ధమైన మనసులో సంతతము భగవాన్ నిలుపుకుని వానికంటే ఇతరములకు ఐశ్వర్యమును విడిచిపెట్టును. అతడు విషయములందు లాలసత లేనివాడై ఉండును. మంచి స్వభావము కలవాడై గుణములకు ఉత్పత్తి స్థానమై ఉండును. ఇతరుల దుఃఖమును చూచి తాను శోకించును. లోకములో ఎవ్వరినీ శత్రువుగా అతడు భావించడు. లోకములో అందరి శోకమును తొలగించేవాడై ఉండును. చంద్రుడు వేసవి కాలమందలి తాపమును తగ్గించి ఆహ్లాదమును ఇచ్చినట్లు ఇతడు జనులందరకు ఆధ్యాత్మిక తాపములను తగ్గించి ఆనందమును కలిగించుచుండును. సకల పదార్థములు ఎందును లోన బయట లక్ష్మీ వల్లభుడైన పండరీకాక్షిని దర్శించుచుండును. ప్రకాశించుచున్న కుండలములచే అలంకరింపబడిన ముఖములగా భగవాని దివ్యముఖ మండలమును చూచుచుండును. ఇట్లు కశ్యపుడు తన కుమారులను శ్రీ మహావిష్ణువు చంపుననియు మనుమడు మహాభక్తుడగుననియు చెప్పగా విని ఆనందించెను. దితి కశ్యపుని దివ్యశక్తిచే గర్భవతి అయ్యి ఆ గర్భమును ఇంద్రుడు ఎక్కడ అంతమొందించెనో అని భయపడుచు 100 సంవత్సరములు గర్భమును ధరించి ఉండెను. ఆ గర్భము యొక్క తేజస్సు లోకమంతా వ్యాపించి సూర్యకాంతి కూడా సాటిగా లేనిదిగా ప్రకాశించుచుండెను.